దేవునికి స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. దేవునికి దూరమై నష్టపోవుట అనే ఒక అంశమును ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునిని ఎంతో స్తుతిస్తున్నాను. మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం మనం గమనించినట్లయితే, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తున్నదంటే, దేవుని నుంచి దూరమై నష్టపోవుట అనే ఈ యొక్క మనము ఆధ్యాత్మికమైన వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాము. ఇక్కడ ఒక తండ్రికి కుమారుడు ఉన్నారు ఇద్దరు. అంటే ఈ తండ్రితోటి కుమారునికి సంబంధం అనేది ఉన్నది. తండ్రి దగ్గర సమస్తము అతను అనుభవిస్తున్నాడు, సుఖపడుతున్నాడు, ఆనందంగా, సంతోషంగా ఉంటున్నాడు తండ్రితో ఉన్నది. అయితే ఈయనకు ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఒక మాట ఉన్నది. ఆది కాండములో ఒక మాట, ఆది కాండము 6వ అధ్యాయము, ఆది కాండము 6వ అధ్యాయములో 5వ వచనం, నరుల చెడుతనం భూమిలో గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులు ఊహ అంతయు కేవలము చెడ్డదని యెహోవా చూచి. అంటే ఈ కుమారుడు తండ్రితోటి ఉన్నాడు. అయితే ఇతని హృదయములోని ఆలోచనలు, తలంపులు అనేటి ఈయనకే కలుగుతున్నాయి. తండ్రితోటి ఉంటూ ఈయనకు ఏమైపోతున్నాయి? హృదయము, ఆలోచనలు, తలంపులన్నీ ఏమైపోతున్నాయి అంటే చెడిపోతున్నాయి. ఈరోజు చాలా మంది కూడా క్రైస్తవులుగా ఉంటున్నారు. యేసుప్రభు పేరు మీద గొప్ప గొప్ప చర్చలకు వెళ్తున్నారు. కానీ వారికి దేవుని నుంచి సత్సంబంధము లేకుండా, హృదయములో దేవునికి స్థానము లేకుండా, దేవునికే దూరముగా ఉంటున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. లాస్ ఏంజెల్స్ చూసినట్లయితే వాళ్ళందరూ క్రైస్తవ దేశముగా పేరు పొందిన దేశములో దేవుడు అక్కరలేదంటున్నారు. అట్లనే ఈరోజు కూడా చాలా మంది కూడా దేవుని నమ్ముకొని క్రైస్తవ సమాజం ఉంటున్న వారు కూడా వాళ్ళ హృదయంలో దేవునికి చోటు ఇవ్వట్లేదు. దేవునితోటే ఉంటున్నాడు. ఈయనకు లోకాశలో పుట్టినట్టుగా. ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు 13వ వచనంలో చూసినట్లయితే, కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి, దూరదేశమునకు తండ్రితోటి, అంటే నమ్ముకోవడం అనేది నమ్ముకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏమైపోతున్నదిగా ఆలోచనలు, తలంపులన్నీ ఏమైపోతున్నాయంటే మనిషిని తండ్రికి దూరం చేస్తున్నాయి, యేసు ప్రభుకు దూరం చేస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం ఏమంటున్నాడు? నీవు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూసి నీ తండ్రికి ప్రార్థన చేయమంటున్నాడు. ఒకప్పుడు చేసినోళ్ళు ఇప్పుడు ఆ ప్రార్థన చేయట్లేదు. అంచెలంచెలుగా, కొద్దిగా తండ్రికి దూరమైపోతున్నారు. లోకానికి దగ్గర అవుతున్నారు. తండ్రితోటి సంబంధము ఉన్న కొద్ది రోజుల తర్వాత తండ్రికి దూరం కావడానికి సొంత ఇష్టపడుతున్నారు. వీళ్ళని ఎవరు బలవంతం చేయట్లేదు. ఆది కాండం చూస్తే వాళ్ళ హృదయం యొక్క ఆలోచనలు, తలంపులు. ఈ చిన్న కుమారుడు కూడా ఎవరు కూడా బలవంతం చేస్తలేరు, మనం వేరే కాడికి వెళ్దాం, చెడిపోదాము అని ఎవరు చెప్తలేరు. ఈయనే ఆలోచనలు, తలంపులు. ఈ రోజు కూడా చాలా మంది క్రైస్తవ సమాజంలో లాట్ ఆఫ్ చర్చెస్ ఉన్నాయి. డినామినేషన్ మనము పేరు పెట్టి అనడానికి లేదు, కానీ క్రైస్తవ సంఘములో ఇలా దేవునికి దూరమై, దేవునికి హృదయంలో స్థానం ఇవ్వకుండా దూరమైన వాళ్ళు చాలా మంది ఈ రోజులలో ఉంటున్నారు. అందుకే దేవుడు ఏమన్నాడు? అంత్య దినంలో విశ్వాసము కనుగొందునా అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే 16వ వచనంలో ఒక మాట ఉన్నది. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడును గాని ఎవడు వారికి ఏమి ఇయ్యలేదు. అంటే ఈయన ఏ దేశమైతే వేయండో ఆ దేశములో కరువచ్చింది. అంటే దేవుణ్ణి ఎప్పుడైతే మనము దూషించి దేవునికి ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోతామో, ఆ వెళ్ళిపోయిన వ్యక్తి, లోకములో కలిసిపోయిన వ్యక్తికి దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలు రాకుండా, అందకుండా ఆగిపోతాంటాయి.
అతని ద్వారానే ఆ ప్రాంతానికి కరువొచ్చింది. అప్పటిదాకా ప్రజలు మంచిగానే ఉన్నారు. అయితే ఇక్కడ ఆ ప్రాంతానికి కరువొచ్చింది గానీ, ఆ ప్రాంత ప్రజలకు ప్రాబ్లమ్ లేదు గానీ, ఇతనే ఇబ్బంది పడసాగుతున్నాడు. అక్కడ వాక్యం చూసినట్లయితే ఆహ్, ఆ దేశస్థుడు ఒకని చెంత చేరెను. అతడు పందులు మేపుటకు తన పొలంలోకి వాని అంటే పందులకు గూడా అక్కడ ఆహారం ఉన్నది గానీ, ఇతనుకు మాత్రం ఆహారం దొరకట్లేదు. దేవునిని మనము అంచెలంచెలుగా దూరమైతాంటే శ్రమలు, సమస్యలు విస్తరిస్తాంటాయి. తిండి గూడా దొరకని పరిస్థితి అయితాంటది. మనం ఉన్న ప్రాంతంలో గూడా మనకి ఏమి దక్కదు. తండ్రితో ఉన్నంత కాలం ఈయనకు సకలము సమృద్ధిగా సమస్తం ఉన్నది. కనుక ఈరోజు చాలా మంది క్రైస్తవ సమాజంలో కూడా దేవుడిని నమ్ముకున్నోళ్ళు తెలవకుండానే దేవునికి దూరమైపోతున్నారు. ప్రార్థన జీవితం ఉంటలేదు. భక్తి జీవితం ఉంటలేదు. లోకానికి దగ్గరవుతున్నారు. లోకస్తులతో కలిసి ఉంటున్నారు. లోకస్తులతో ముచ్చట పెట్టి మాట్లాడుతున్నారు గానీ, లోకస్తులకు దేవుని కోసం చెప్పే వ్యక్తులుగా ఉండట్లేదు. దేవుని పరిచయం చేసే వ్యక్తులుగా ఉండట్లేదు. కనుక ఇతనేమైందంటే, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడును గాని, ఎవడు వానికి అంటే ఎవడు అంటే, ఆ ప్రాంతములో కరువొచ్చిన గాని, అందరికి సమస్తము, సకలము ఉన్నది. కానీ ఈ ఒక్కనికి మాత్రమే దొరుకుతలేదు. ఒక్కనికి ఎందుకు దొరకట్లేదు? అంటే ఈయన గొప్ప దేవుని దగ్గర ఉన్నంత కాలము ఈయనకు కొదువ లేదు, లోటు లేదు గానీ, దేవుని విడిచిపెట్టి, మనసులో దేవునికి చోటియ్యక, లోకాన్ని ఆశపడి, లోకస్తులతో కలిసిపోయిండు గనుకనే, లోకంలో ఉన్నోనికి సమృద్ధిగున్నది. దేవుని నుంచి దూరమైనోడికి మాత్రం ఏమి లేకుండా పోయింది. దేవునికి స్తోత్రం. అందుకే మొదటి యోహాను పత్రికలో దేవుడు ఒక మాట అంటున్నాడు. 2వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దాం. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనా ప్రేమింపకుడు. ఎవడైనా లోకములో ప్రేమించేలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వల్ల పుట్టినవు కావు, లోక సంబంధములే అంటున్నాడు. లోకములో ఏముందట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అంటే ఏమైనా గాని మన సుఖాన్ని కోరుకోవడము. మన సుఖము మనమే అన్ని రకాలుగా ఆనందంగా, సంతోషంగా ఉండాలనుకోవడమే చూస్తుంటాం. అది దేవుడి నుంచి పుట్టింది కాదు. కనుక ఈ తప్పిన కుమారుడు కూడా దేవుడి నుంచి అతనికి పుట్టలేదు. అతని హృదయము, తలంపు, ఆలోచన చేత పుట్టింది. లోకములో ఏమైంది? తండ్రి ప్రేమను కోల్పోయాడు. బంధుత్వమును కోల్పోయాడు. చుట్టాలను కోల్పోయాడు. మంచి ఒక హోదాను కోల్పోయాడు. దరిద్రము. అప్పు చేద్దామని ఎవరు అప్పిచ్చేటట్టు లేరు. కనుక తినడానికి తిండి లేదు. మరి ఇతను పుట్టి పెరిగిన ఇంట్లో మాత్రము కూలోళ్ళకి సమృద్ధి ఉన్నదట. సొంత కొడుకుగా ఉన్న వ్యక్తికి మాత్రం లేదట. అంటే చూడు, దేవునికి ఎప్పుడైతే దూరమైతామో మనము, ఆధ్యాత్మిక అంతస్తులో ప్రార్థనకు దూరము కావడము, వాక్యం చదవకపోవడము, ఉన్నామంటే ఉండము అని భక్తిగా మనం ఎప్పుడైతే చేస్తూ దేవునికి దూరమైతామో, అప్పుడు ఇలాంటి శ్రమలనేటివి విపరీతమైన శ్రమలు మనకొస్తా ఉంటాయి. అప్పుడేమైతది? లోకానికి దగ్గరైతా అంటాం. లోకంలో కలిసిపోతా అంటాం ఇగ. అందరి లెక్కనే, లోకస్తుల లెక్కనే చాలా మంది క్రైస్తవులు ఈ రోజులలో లోకస్తుల లెక్కనే ప్రవర్తిస్తున్నారు. లోకస్తుల లెక్కనే జీవిస్తున్నారు. దేవునికి దూరం అవుతున్నారు. కనుక మనము ఈ విషయాన్ని గమనించాలి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, మొదటి కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరంగా. అంటే దేవుడు ప్రతి మానవుని జీవితంలో మానవునికి ఏదేది కావాలో అదంతా దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచి పెట్టిండట. దేవుడు సిద్ధపరిచి పెట్టి మనిషికి కళ్ళకు కనబడతలేవు, చెవులకు వినబడతలేవు, హృదయానికి అద్దుబడతలేదు. కనుక ఈ మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుని నుంచే దూరం కావడానికి ఆధ్యాత్మిక అంతస్తులో దేవునికి దూరముగా పారిపోతున్నాడు. దేవునికి దూరముగా ప్రార్థన జీవితాన్ని విడిచిపెడుతున్నాడు. వాక్యం చదవడం విడిచిపెడుతున్నాడు. లోక సంబంధమైన మరి పెళ్లిలలో డీజే డాన్సులు, పసు మూసుకోవడము, లోకస్తులంటే డ్రెస్అప్, లోకస్తులాగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. కనుక అప్పుడు ఏమైతుందంటే దేవుడు దాచిపెట్టినవి మనకు దక్కవు. మనకు
మన ద్వారా ఆ ప్రాంతానికి కరువన్నొస్తది. లేదా మన కుటుంబానికైనా కరువొస్తది. అయితే పక్క వాళ్ళకు సమృద్ధి ఉన్నది. ఎవరు గూడా ఆయనకేమి ఇయ్యట్లేదంటే అందరికి ఉన్నది. కానీ ఈ దేవుని విడిచిపెట్టినందుకే ఈయనకు దరిద్రం అనేది ఈయన వెంబడి వెంటాడుతాంది. ఇక్కడ మరి దేవుడు అంటున్నాడు, దేవుడు తనకు ప్రేమించే వారికి సిద్ధపరిచి పెడతారట కొన్ని. కనుక లూకాసు వార్త 15వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే, లూకాసు వార్త 15వ అధ్యాయము 22వ వచనంలో, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కోవినదులు తెచ్చి వధించుడి. వస్త్రము, ఉంగరము, చెప్పులు, చక్కటి కొవ్విన దూడ 4. అంటే ఇతనికి ఈ 4 రకాల ఆశీర్వాదాలు అనేటివి తండ్రి దాచిపెట్టిన సంగతి ఈయన కళ్ళకు కనబడలేదు, చెవులకు వినబడలేదు, హృదయానికి కూడా అంతుబట్టలేదు. కానీ తండ్రి అనే దేవుడు ఈయన కొరకు ఎప్పుడో సిద్ధపరిచి పెట్టిండు. అయితే ఈయన అనుభవించడానికి ఎంత కాలం పట్టిందంటే, ఎంత కాలము దేవునికి దూరముగా ఉన్నాడో అంతకాలం ఈయనకి ఏది కూడా అందలేదు. ఎవడు కూడా ఏమి ఇయ్యలేదు. ఎప్పుడైతే మళ్ళా తిరిగి దేవుని దగ్గరికొచ్చిండో, మళ్ళా కోల్పోయినయన్నీ ఒక్కటేసారి పొందుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక మన విశ్వాస జీవితంలో ఆధ్యాత్మికమైన అంతస్తులు మనం ఇంకా దేవునికి దూరం ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకు ఈ శ్రమలు? ఎందుకు పక్కోడు బాగుంటున్నాడు, మనమెందుకు బాగుంటలేము? పక్కోడికి దొరుకుతున్నాయి, మనకెందుకు దొరకట్లేదు? పందులకే పొట్టున్నట్టుగా ఈయనకి ఎందుకు దొరకలేదు? మరి అంతకుముందు తండ్రి దగ్గర సమస్తం ఉన్నది. కనుక ఎప్పుడైతే మళ్ళా మనసు మార్చుకొని, మళ్ళా ఈ లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టిండో, అప్పుడు తండ్రి దాచిపెట్టిన పొందుకోగలిగిండు. దేవునికి స్తోత్రాలు. కనుక మనము ఈ లోక సంబంధమైనవి విడిచిపెడితే, తండ్రి దాచిపెట్టినయి మనకు తండ్రే దగ్గరుండి మనకిస్తాడు. కనుక పోయిన హోదా మళ్ళా కలిగింది, పోయిన ఆనందం, పోయిన సంతోషం, పోయిన సమాధానం మళ్ళా పొందుకున్నాడు. కనుక ఈరోజు చాలా మంది విశ్వాసులు కూడా ఈ అంత్యకాలంలో లోకములో పడి దేవునికి దూరం అవుతున్నారు. వాళ్ళ హృదయములు, ఆలోచనలు చెడిపోయి ఏమవుతున్నట్టే లోకంలో ప్రేమించి లోకం వైపే పరిగెత్తున్నారు గనుక ఏదో ఒక రోజు భయంకరమైన ఈ యొక్క మరి చిన్న కొడుకు ఇబ్బంది పడుతున్నారు. ఎవ్వరు కూడా ఏమి ఇస్తలేరు వాళ్ళకు. కనుక మనం ఇప్పటికైనా ఈ చిన్న కుమారులాగా తిరిగి మళ్ళా మనము తండ్రి దగ్గరికి వచ్చినట్టయితే నిజంగా దాచిపెట్టిన ఆ ఉంగరము, వస్త్రము, దూడ, చెప్పులు దాచిపెట్టి ఆయన తండ్రితో ఎప్పుడో తండ్రి దగ్గర ఉంటే ఎప్పుడో ఆయన పొందుకును. కానీ తండ్రి మాత్రము దాచిపెట్టి పెట్టిండు. ఎప్పటికైనా నా కుమారునికి ఇస్తానని. కనుక దేవుడు కూడా ఈ కార్యక్రమం చూస్తున్న నీకు కూడా ఎన్నో విషయాలు దేవుడు ఎన్నో అద్భుతమైన ఆశయాలు దాచిపెట్టిండు. అవి పొందుకోకుండా నువ్వు దూరంగా ఉన్నావు కావచ్చు. నీ ఆధ్యాత్మికమైన అంతస్తులో నీ హృదయం ఇంకా దేవుడికి దూరమైంది కావచ్చు. ఇప్పటికైనా ఆ తప్పిన కుమారులాగా మరి తండ్రి దగ్గరికెళ్ళి మరొకసారి పోయిన ఆ భక్తిని, ఆ పోయిన ఆ నమ్ముకున్నప్పుడున్న విశ్వాసమును, ఆ స్థాయిని మళ్ళా నిలుచుకున్నట్లయితే తప్పకుండా దేవుడు దాచిపెట్టిన ఆశీర్వాదాలన్నీ నీకు సొంతం చేస్తాడు. కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ టు ఆల్.